కారు కొనుగోలు చేయాలనే ఆశ చాలా మందికి ఉంటుంది. తమ కష్టార్జితం మొత్తాన్ని పొదుపు చేసుకుని కారు కొనుగోలు చేస్తూ ఉంటారు. 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి కారు కొంటే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. సొంత కారు కొనుక్కోవాలనేది సామాన్య ప్రజలకు ఒక కలగానే ఉంది. ఉద్యోగం, వ్యాపారాలు చేసేవారు లోన్లు తీసుకుని కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. మంచి కారు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో లక్షలు ఖర్చు పెడతారు. అత్యాధునిక ఫీచర్లు ఉంటాయనే కారణంతో 10 లక్షలకు పైన ధర ఉండే కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. 10 లక్షలకు పైబడి కార్లను కొనుగోలు చేస్తే 1% TCS కట్ అవుతుంది. అంటే 10 లక్షలు ఖర్చు పెట్టి కారు కొంటే TCS రూపంలో 10,000 కట్టాల్సి ఉంటుంది. ఇక 30 లక్షల కారు కొంటే 30,000 పడుతుంది. అయితే TCS అనేది అదనపు పన్ను అని, ఇది మనకు తిరిగి రాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఇందుకు కారు కొనుగోలు చేసేటప్పుడు డీలర్ వద్ద ఫారం 27D తీసుకోవాలి. ITR ఫైల్ చేసే టైంలో ఫారం 26AS చెక్ చేసుకోవాలి. ఇందులో మీరు చెల్లించిన TCS ఉంటుంది. మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేసే సమయంలో దీనిని క్లెయిమ్ చేసుకుంటే మీకు రీఫండ్ వస్తుంది. మీరు చెల్లించాల్సిన పన్నుల కంటే మీరు చెల్లించిన TCS ఎక్కువగా ఉంటే అదనపు సొమ్మును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు TCS సర్టిఫికేట్ను తీసుకొని భద్రంగా దాచుకోండి. ITR ఫైల్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకోండి. చాలా మందికి ఈ విషయాలు తెలియక క్లెయిమ్ చేసుకోరు. దీనివల్ల చాలా నష్టపోతూ ఉంటారు. అందుకే 10 లక్షలకు పైగా ధర పెట్టి కారు కొనుగోలు చేసేవారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి. అప్పుడే మీకు డబ్బులు ఆదా అవుతాయి.